నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? దాంతో పాటు మనం చూస్తే బంగారం ధర పెరుగుతుంది అని చెప్తున్నారు. పెరిగే ఛాన్సెస్ ఉంటే ఎంత వరకు పెరుగుతుంది సార్? గోల్డ్ అన్నది మనము ఆన్ అ డైలీ బేసిస్ లో చూసుకుంటే శిరీష, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే గోల్డ్ హ్యాస్ బిన్ రైజింగ్ వెరీ షార్ప్. ఆ షార్ప్నెస్తో చూసుకుంటే అందరూ ఏమనుకున్నారంటే ఇంకా గోల్డ్ పెరగబోతుంది అని చెప్పేసి. కానీ నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ 71,400 ఆర్ 71,500 ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో క్రాస్ అవ్వనంత వరకు మళ్ళీ న్యూ హైస్ అనేది కనపడదు. కానీ యాక్చువల్గా గోల్డ్ ఒక ఫాల్ మోడ్లో ఉంది. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వము ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఇచ్చింది అండ్ మధ్యలో ఒక చిన్న జియో పొలిటికల్ సినారియో కూడా ఉంది. ఈ రెండింటి మధ్యలో ఇరుక్కొని అసలు గోల్డ్ సతమతం అవుతుంది. అది దేనివల్ల, కారణాలేంటి, ఈ రోజు నిజంగా ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ గోల్డ్ ప్రైసెస్ కూడా మనం చూసుకుందాము. దాని తర్వాత డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నా 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్నటి రోజున 7,122 రూపాయలు ఉండింది. ఈ రోజు చూసుకుంటే 11 రూపాయలు పడిపోయేసేసి 7,151 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అది మనకు స్పాట్ గోల్డ్ ప్రైస్. అంటే మీరు ఒకవేళ 24 క్యారెట్ గోల్డ్ లేదా 22 క్యారెట్ గోల్డ్ కొనాలి అనుకుంటే ఆభరణాల కోసం ఆ ప్రైస్ ఉంటుంది ఫర్ 24 క్యారెట్. 22 క్యారెట్లో చూసుకుంటే 6,565 నిన్న పలికిన ధర కాస్త ఈ రోజు ఒక 10 రూపాయలు తగ్గి మరి 6,555కి చేరింది. అంటే నిన్న మార్కెట్లో మరీ ఎక్కువగా రైజ్ ఉండింది, కానీ గోల్డ్లో మాత్రం స్పాట్ గోల్డ్ ప్రైస్లో జస్ట్ ఒక 10 రూపాయలే తగ్గింది. అది ఎందుకంటే ఇండికేషన్ యాక్చువల్గా గోల్డ్ ఇస్ ఇన్ ఫాల్ మోడ్ అని చెప్పాను కదా. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్ మాత్రం కంటిన్యూస్గా పెరిగిందండి. దీనికి కారణాలు సవలక్ష ఉండొచ్చు, కానీ పెరిగినప్పుడు మనకు ఎలా పడుతుందనేది విషయం మనకు తెలియాలి, ఎప్పుడు పడుతుందన్న విషయం కూడా తెలియాలి. ఆ పడే సంఘటన ఏంటో, ఆ చార్ట్ ఏంటో మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శిరీష, ఇన్ఫాక్ట్ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను ఇక్కడ. సో ఈ ట్రెండ్ లైన్ ని మనం యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ రీఫ్రేమ్ ఇట్ అగైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ మనకి ఇక్కడ మనకు ఒక సపోర్ట్ అంటూ కింద నుంచి ఇస్తూ వచ్చిందండి. ఆ ట్రెండ్ లైన్ పైనే ఎప్పుడు మీరు చూసుకుంటే గోల్డ్ మాత్రం దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ నుంచి పెరగడం అంటూ జరిగింది, కానీ మళ్ళీ పడిపోవడం అంటూ జరగల. కానీ ఈ రోజున మీకు గోల్డ్ అనేది ట్రెండ్ లైన్ ని బ్రీచ్ అయ్యింది అంటే మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ, బాగా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ 68,800 నుంచి గోల్డ్ మీకు 70,900 వరకు పెరిగిందండి. దాదాపు 1,200 రూపాయల కంటే ఎక్కువగా పెరిగింది. సో గోల్డ్ ఇక్కడ రైజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ చిన్న సెల్లింగ్ అనేది వస్తుంది. ఆ సెల్లింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ వార్ అనే సిచ్యువేషన్ ఏదైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఆర్ హమాస్ మధ్యలో ఏదైతే మేజర్ వార్ అందరు అంటున్నారు, థర్డ్ వరల్డ్ వార్ ఇదేనా అని చెప్పేసి ఎవరికీ తెలియదు, వెయిట్ చేసి చూడాల్సిందే. ఒకవేళ వార్ జరిగిందనుకోండి 71,500 దాటేసి మళ్ళీ 75,000 కూడా దాటిపోతుంది, ఆల్ టైమ్ హై. వార్ జరగని పరిస్థితుల్లో ఏం జరగబోతుందంటే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటే బయటి దేశాల నుంచి 15% ఇంతకు ముందు ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు మీరు అనౌన్స్మెంట్ తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటే ఓన్లీ 6% ఉంటుంది. దానివల్ల 75,000 నుంచి 67,000 వరకు గోల్డ్ పడిపోవడం జరిగింది. సో యాక్చువల్గా చూడకపోతే ఇండియన్ గవర్నమెంట్ గోల్డ్ పడిపోవడానికి ఒక నెగిటివ్ న్యూస్ ఇచ్చింది. కానీ వార్ జరిగిందనుకోండి అందరూ ఉన్న కరెన్సీలు అన్నీ కూడా గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటారు, కరెన్సీతో గోల్డ్ పర్చేస్ చేసుకుంటారు. ఎందుకంటే అది ఏ దేశంలో కూడా వెళ్ళినా కానీ గోల్డ్కి విలువ అనేది ఉంటుంది. కానీ ఒక దేశం నుంచి ఇంకొక దేశంలో వెళ్తే మీరు కరెన్సీతో పాటు వెళ్తే మీ కరెన్సీకి విలువ ఉండదు. సో కాబట్టి గోల్డ్ ఒక డైలమాలో ఉంది. ఒకటే మాట చెప్తానండి, మీరు మరీ ఎక్కువగా క్వాంటిటీలో కొనాలనుకుంటున్నారంటే ట్రెండ్ లైన్ కింద ఉన్నంత వరకు మాత్రమే మీరు క్వాంటిటీస్ ప్రిఫర్ చేయండి. మళ్ళీ పైకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీకు ఎక్కువ రేట్లో కొనాల్సి వస్తుంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఖచ్చితంగా మీరు కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి దయచేసి. అది కూడా వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పెడితే మీకు తగిన సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో మరి చాలా మంది కూడా సార్, ఎస్పెషల్లీ పేరెంట్స్ పిల్లల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లేదంటే అమ్మాయి అయితే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అనుకున్నా, లేదు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ చేసుకోవాలి, వీటి గైడెన్స్ కోసం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒక గ్రేట్ ఐడియా ఉందండి, దానికోసమే ఒక మాస్టర్ క్లాస్ ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు జీవితకాలం జాబ్ చేస్తూ ఉంటే జాబ్ చేస్తూనే ఉంటారు, కానీ మీరు అతి త్వరగా 60 years కంటే ముందే కూడా మీరు ఒకవేళ రిటైర్మెంట్ తీసుకోవాలి అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 30-40లో కూడా మీరు ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అది ఎలా పాసిబుల్? దానికోసము మీరు ముందు నుంచే ఒక పెట్టుబడి అనేది స్టార్ట్ చేశారనుకోండి. ఎస్ఐపి అందరు చేస్తున్నారు,
కానీ ఎస్ఐపి ఎక్కడ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్లో చేయాలి, ఎంత వస్తుంది నాకు అన్నది ముఖ్యం, ఎంత శాతం. ఎందుకంటే 5%, 10% అది మీకు బ్యాంకులో వేస్తున్నాయి, కానీ మీకు ఇక్కడ కనీసం 30% నుంచి 60% మినిమం రావాలి. అప్పుడే మీరు కోట్లాధికారి అవుతారు, మీకున్న కళలన్నీ కూడా సాకారం అవుతాయి. సో కాబట్టి ఈ క్లాస్లో మీరు అటెండ్ అయ్యారనుకోండి, ఈ మాస్టర్ క్లాస్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఐపి ఆర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సరే కొన్ని లక్షలు కోట్లు మనం సంపాదిస్తాం, కానీ దానికంటే ముందే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 30లో ఆర్ 40లో నేను రిటైర్ అవ్వచ్చా, లేదంటే 60 years వరకు ఆగే బదులు నేను 50లోనే రిటైర్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. ఎందుకంటే మీరు పెట్టిన ఈ సిప్పుల్లో మీరు ఎస్డబ్ల్యూపీ కూడా పెట్టుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అవన్నీ కూడా ఈ మాస్టర్ క్లాస్లో నేను చెప్పబోతున్నాను. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. మీరు త్వరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి రిజిస్టర్ చేసుకోండి, కాల్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లైక్ టెక్స్ట్ మెసేజ్ ఆర్ అ వాయిస్ మెసేజ్ వుడ్ డూ ఇమీడియట్గా. ఎందుకంటే క్లాస్ నంబర్ విల్ బీ వెరీ లెస్. సో ఇమీడియట్గా డేట్ అనౌన్స్మెంట్ కాబోతుంది, ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.